ఈరోజు మన ఇండియా దేశం అంటే మన భరతమాత పేరు ఉన్న మన ఇండియా అంటే భారతదేశం అనే ఒక తల్లి పేరు ఉన్నది మన ఇండియాకి. అంటే ఇండియా అనే పేరు భరతమాతకి తల్లి పేరు గల పేరు. అలాంటి మంచి దేశం అంటే తల్లి పేరు ఉన్న దేశంలో లంజపోకి వ్యవహారాలు జరుగుతున్నాయి తెలుసా? ఏ లంజోడికైనా సిగ్గు మానముండాల పిచ్చకుంట లంజోడుకులకి. ఎట్లా అంటే ఇప్పుడు మన దేశం ఎదగాలి, సిగ్గుండాలిరా లంజోడుకులకి. ఎట్లా తెలుసా? అరే పిచ్చకుంటోళ్ళారా, ఇప్పుడు చైనాని మనము అది శత్రు దేశమనా, ముడ్డల దేశమనా, సొల్లుల దేశం అది కాదురా పిచ్చకుంటోళ్ళారా. అయ్యో, దేశం ముఖ్యమంత్రి దెంగేనది ముడ్డలది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చైనా అనేది ఎందుకు మనకంటే ముందు స్థాయికి వెళ్తుందో అది నేర్చుకొని సావాలరా. నా మొడ్డల్ది ఎప్పుడు మతాలు, కులాలు, నీ కులం, ఇవి మతాల గురించి పంచాయతీలు ఇవేనారా పిచ్చకుంటోళ్ళారా. సిగ్గు మనం ఉండాలి. రే, మన దేశంలో గొప్ప గొప్ప నాయకులు పుట్టిర్రు అండ్ ఎందరో త్యాగం చేసారు వాళ్ళ జీవితాన్ని అండ్ వాళ్ళ ప్రాణం త్యాగం చేసి చాలా తీసుకొచ్చి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టారు. శాంతి అనుకుంటే మొడ్డాల శాంతి నా మొడ్డల్ది. సుభాష్ చంద్రబోస్ గారు ఆయన వైలెన్స్ ఎంకరేజ్ చేసి ఆర్మీని తీసుకొచ్చి యుద్ధం చేసి స్వతంత్రం తీసుకొచ్చిండు. గాంధీజీ గారు ఇట్లా మన శాంతి 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 ఇట్లా అనుకుంటుంటే ముడ్డ కడుతున్నాం మనకు స్వతంత్రం. స్వతంత్రం ఎట్లా వచ్చిందిరా పూక? ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎవరినన్నా అడుగు మొడ్డల్ది. సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఫైట్ చేయడం వల్ల, మన ఆర్మీని తీసుకురావడం వల్ల, ఆర్మీని క్రియేట్ చేయడం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ ప్రతి ఎరుపు కొడుకు గుర్తే మన ఇండియాలో ఉన్న పిచ్చగుండలోడికి. కానీ మొడ్డల్ది మన ఇండియాలో ఉన్న బేకార్ సిస్టమ్ ఉన్న చూడండి, మొడ్డల సిస్టమ్ గవర్నమెంట్, పిచ్చగుండ గవర్నమెంట్. ఈ పిచ్చగుండ గవర్నమెంట్కి ఏం కావాలో తెలుసా? పేరుకి పెద్ద పువ్వు అనుకుంటా పెడతారు. నా మొడ్డల్ది సిస్టమ్ బేకార్ సిస్టమ్ ఉన్నది తెలుసా? నేను ఇండియానే, కానీ మన ఇండియాలో జరిగే చెత్త పొక్కు రాజకీయాలు మాట్లాడుతున్నా. మొడ్డల్ది మన దేశంలో, మన దేశం ఎదగాలంటే మొడ్డల్ది ఏం కావాలరా? ముఖ్యంగా ఏం కావాలరా పోక? యూత్కి సరైన ఉద్యోగాలు లేవు. నా మొడ్డల్ ఎడ్యుకేషన్, ఇది ఎడ్యుకేషన్ కాదు, బిజినెస్ ఎడ్యుకేషన్ నడుతున్నాం, ప్రైవేట్ ఎడ్యుకేషన్. ఏంద్ర పూక? అవి ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ అని ఇంకా బిల్డింగ్లు కట్టుకుంటా మొడ్డల్ది ఇంకా జాగాలు అనుకుంటా ఎదుకుంటా పోతారు. ఈ పిచ్చకుంటా స్టూడెంట్స్కి నా మొడ్డల్ది ఎక్కడ ఓడికి జాబ్ రాదు. నా మొడ్డ అసలు జాబ్స్ ఉంటాయి కదా పూక, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మొడ్డల్ది దాంట్లో కూడా నాకు పొలిటీషియన్ నాకు అడు గుర్తు పూగాడు, ఆడికి ఫోన్ చేస్తా, నా మొడ్డల్ది మావాడికి, మా కూతురికి కానీ మా కొడుకు గానికి ఇచ్చేసాయి. ఇది లౌడపుకు రాజకీయం ఉన్నది తెలుసా మన ఇండియాలో. అందుకే మన ఇండియా ఎప్పటికి ఎదగది. చైనాలా ఏది చేసిన అందరు యూనిటీగా గంగలు పోతారు. అండ్ మొడ్డల్ది ఆడ ప్రతిదీ సిస్టమేటిక్గా జరుగుతాయి. ఈడ మొడ్డ ప్రతి ఒక్కడికి దేశం మారాలా, దేశం ముంగడికి వెళ్ళాలా, దేశం చైనా మించిపోవాలా, అమెరికా మించిపోవాలా. నా మొడ్డ కాడ అవుతుంది, ఏడవుతుందిరా. ప్రతి ఒక్కటి దేశం మారాలంటే మొడ్డల్ది ప్రతి ఒక్కటి మెంటాలిటీ పిచ్చకుండా మెంటాలిటీ, పిచ్చకుండా బేకర్ మెంటాలిటీ. ఓడి సిస్టమేటిక్గా ఉండి మునుగటు. నా మొడ్డల్ది పక్కకి ఉంటారు, పక్కకి లొల్లిలు పెట్టుకుని చచ్చిపోతారు. నా మొడ్డల్ది నీ కులం ఆ కులం ఎట్లా, నీ కులం నా కులం కన్నా తక్కువ, నువ్వు ఆ కుల పొడు, నీ ఈ కుల పోని, నీ ఆ మొత్తం నా ఈ మొత్తం గుద్ద దింగించుకోరు. మొడ్డ కాడ అవుతుంది మన దేశం. ఏడ పువ్వు కాడ అవుతుంది, ఏడ ఎదుగుతుంది. ప్రతి దేశం గుర్తే మన ఇండియా ఎదగదని గుర్తు ఎందుకు తెలుసా? మన ఇండియాలో జరిగే అన్ని పిచ్చకుండా రాజకీయాలు ఉండేవాడు. బేకార్ రాజకీయం ఏం తెలుసా? మతాల గురించి లొల్లి. ఫలానా మత పోడు వచ్చి మన మత పోళ్ళని, మన కులపోళ్ళని తిట్టిండట, గెలికిండట. అరే లంజోడుకులారా, అసలు ఎందుకు ఏమైంది? అసలు నిజంగా ఆ కులపోడేనా, ఈ కులపోడేనా? ఏందిరా నా మొడ్డల్ది మాట్లాడితే అయిపోయేదానికి. ఈడొకడు బేకార్ లంజోడుకులు ఉంటారు, మధ్యవర్తులు, నా మొడ్డ అటు గానోళ్ళు ఉంటారు, చెక్క లంజోడుకులు. వీళ్ళు అసలు పంచేది ఓడనియ్యరు, పంచేది నా మొడ్డ కూడా ఓడనియ్యరు. అంతే, మారదు కూడా. చాలా మంది అంటారు, మరి ఇంత లొల్లిలు జరుగుతున్నాయి కదా, మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తారు? నా సొల్లి పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతకంటే డ్యూటీ ఎత్తారు. ఒక ఎస్ఐ మండలం మొత్తం చూసుకోవాలా. ఆయన పొద్దున్న లేచి నుంచి నా మొడ్డల్ది సాయంత్రం రాత్రి అయ్యేదాకా 24 గంటలు డ్యూటీ వేసుకొని సావాలా. మళ్ళీ ఆయన ఫ్యామిలీ వద్దు, అలాగే ఫ్యామిలీ అవసరం లేదు, నా ఫ్యామిలీతో తిరగద్దు. ఆయన మనిషి లెక్కనే కాదు, ఒక మెషిన్ లెక్క చూస్తారు. మండలం మొత్తం చూసుకోవాలా. ఏ పొక్కలలో, ఏ సందులలో ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు కూడా మనుషులే కదా, మన లెక్కనే మనుషులుగా, మన లెక్కనే కాళ్ళు చేతులు అన్ని అవయవాలు ఉన్నాయి కదా. లౌడగల్లారు మాట్లాడతారు ఒక్కొక్కడు. రాజకీయ నాయకుడైనా ఓడైనా మాట్లాడతారు.
పోలీసు వాళ్ళు ఏం చెప్తుర్రు, పోలీసు వాళ్ళు ఏం బీక్తుర్రు, ఇంత రేపులు జరగగా, ఇంత ఇది జరగగా పిచ్చి బుక్ ప్రజలంతా పీక్తుర్రా? ఒక అమ్మాయిని ఒకడు వచ్చి రేపు ఎత్తును గెలుపుతుండు, ఒంటరిగా వెళ్ళి అమ్మాయిని నలుగురు వచ్చి హెరాస్మెంట్ చేస్తుంటే పిచ్చకుండా ప్రజలు చూసుకుంటూ గుద్ద దెంగించుకుంటారు. వాడన్నా పోయి బెదిరియచ్చు కదా, రే ఏంద్ర నువ్వు ఒక్క ఆమెను చూసి మీరందరూ ఏంద్ర అనుకుంటే పోయి మాట్లాడచ్చు కదా, మాట్లాడరు. పోలీసు వాడు వచ్చే మాట్లాడాలా, పోలీసు వాడు వచ్చే కొట్టాలా. నాకేం చేశాడు, నాకేం చేశాడు, నాకేం చేశాడు, మొడ్డ నాకేం చేశాడు అంటే రేపులు జరగకపోతే లౌడనా? ఏం జరుగుతాయిరా మరి? ప్రతి ఒక్కరు నాకేం చేశాడు అంటే గట్లని జరుగుతాయి. రేపులు జరగకపోతే ఏం చెప్తాయి? జరుగుతాయి. ప్రతి ఒక్కడు గుర్తే, ఏం చేసినా ఎవ్వడు ఏం బీకడని ఆ రేపులు చేసేవాడు కూడా గుర్తు కాబట్టాడు దిగుతుడు. అదే ప్రతి ఒక్కడు రే పలానా అమ్మాయిని గెలికినాం అనుకో అందరు కట్ట తుక్కు చంపుతారు అని వాడికి మైండ్లో ఉన్నది అనుకో, నా ముడ్డ ఓడేం గెలకడు. ఆ భయమే లేదు. అసలు భయం లేకుండా తయారేసిందే ప్రజలు. పేరుకు నా ముడ్డల ప్రతి ఒక్కడు తోపే, ప్రతి ఒక్కడికి ఇంతంత కత్తి జేబులో పెట్టంగా తోపు. అంటే పోలీసు వాళ్ళు జేబులో గన్ను పెట్టిన వాళ్ళు పిసపోకోలుగా, వాళ్ళు డ్యూటీ చేసే వాళ్ళు పిసపోకోలు. వీళ్ళు చిన్న చిన్న కత్తులు పెట్టుకొని రోడ్ల పంట తిరిగే యంగ్ స్టూడెంట్స్ అంతా, గంజాయి తీసుకునే స్టూడెంట్స్ అంతా తోపులు. ఏమంటే నరకెత్త పొడిచెత్త గుద్దెత్త వేసెత్త అంటారు. ముడ్డల్ది పోలీసులు రాగానే గుద్ద నోరు మూసుకొని కూర్చుంటారు. ఏదైనా నరకుడు చేసుడు ఇదా? పిచ్చాకుంటోళ్ళారా? యంగ్ స్టూడెంట్స్ అందరు ముడ్డ ఎక్కించుకుంటారు లంజొడుకులు. ఇది మన సిగరెట్ పట్టుడు, గంజాయి గుద్ద దింగించుకోర్రా పిచ్చాకుంటోళ్ళారా? గంజాయి పట్టి, సిగరెట్ పట్టి, స్మోకింగ్ చేసి తాగుర్రా. నేను తాగద్దంటలే, లిమిట్. పండుగకి దేనికని లిమిట్ ఉండాలి. రోజు తాగితే నీకు గుద్ద దెంగించకపోతాయి, నీ లివర్ తెలుసా పిచ్చకుంట్లోలారా? సిగరెట్ ఊది లంగ్స్ దెంగించకపోతాయి. గంజాయి డ్రగ్స్ పట్టినకో నరాలు బలహీనం అయిపోతాయి. మొడ్డాను దెంగడానికి కూడా వానికి రావు తెలుసా పిచ్చకుంట్లోలారా? ఏందిరా నీ పిచ్చకుంట్లోడా? నీ లైఫ్ ఒకసారి చూసుకోరా బేకర్ లంజోడుకులారా. యంగ్ స్టూడెంట్స్ యూత్ అందరూ ముడ్డ ఉడిచిపోతారు. ఎందుకు? ఈ గంజాయి డ్రగ్స్ దీనికి ఎడిక్ట్ అయితే ఏమవుతుందిరా? నీ జీవితం గుర్తుంది. పోలీసు వాళ్ళు కూడా మస్తు చెప్తారు. అరే పోలీసు వాళ్ళు ఎంత చెప్పాలి అంత చెప్తారు. వాళ్ళు కూడా పర్సనల్గా వచ్చి ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పిల్లాడు ఏం చెప్తారని డైరెక్ట్ వచ్చి చూసేంత వాళ్ళకి టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క ఏరియాని, కొన్ని విలేజ్ అని చూసుకోవాలా. వాళ్ళకి కూడా సుమారు పట్టది, సిగ్గు ఉండాల మనకన్నా. అందుకే మన పేరుకి మంచి పేరు ఉన్నదిరా, తల్లి పేరు ఉన్నది మన ఇండియా అని, భారతదేశం. కానీ జరిగేటన్ని లంజపుకి ఇవ్వరాలి మన ఇండియాలో తెలుసా? పోలీసు వాళ్ళు ఎంతగానో చేస్తారు. పోలీసు వాళ్ళే కాదు, చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాలుగా. మన ఇండియా బార్డర్ చుట్టూ ఇండియన్ ఆర్మీ వాళ్ళ పానం తెగించి మన కోసం సెక్యూరిటీ గార్డ్ ఉంటే మస్తికి వచ్చి మన ఇండియాలో ఉన్న ప్రజలు మస్తికి వచ్చి కొట్టుకుంటారు. లొల్లీలు. నీ మతం మాది, నా మతం ఇది, నీ కులపోడు మా కులపోడు సంబంధం లేదు. నీ కులపోడు వచ్చి మా ఇంట తింటాడా? అడేంత తక్కువ కులపోడు మన దగ్గరకు వచ్చిన చిల్లర్లు అని చూడకు. ఇది ఇసును మొడ్డలు ఎవరాలు ఉంటే ఏందన్నట్టు లంజోడుకుది. ముస్లిమ్స్ ఉన్నారు, తుర్కోళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఓన్లీ అల్లానే నమ్ముతారు. వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో, ఇప్పుడు వాళ్ళ ముస్లింల అమ్మాయికైనా ఎవరికైనా ఏమైనా జరిగిందనుకో ఒకటవుతారు. క్రిస్టియన్స్ కూడా ఒకటవుతారు. ఈ మిడిల్ మనమందరం బేకర్ గల మనమందరం. మనకి 30,000 మంది దేవుళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క దేవుని పూజిస్తాడు. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది మహారాష్ట్రలో ఆంజనేయ స్వామి గుడికి పూజ చేయంగా గుడి అనేది కూలిపోయి 6 చనిపోయారు. 30 మందికో 40 మందికో గాయాలైనాయి. ఇప్పుడు దేవుడు ఎడ కాపాడు? ఏమన్నా అంటే దేవుడు 6 ప్రాణాలే తీసుకున్నాడు, 39 మందిని బతికించాడు. అంటే 6 ప్రాణాలకు విలువ లేదా? 6 ప్రాణాలకు విలువ లేదా? వాళ్ళు మనుషులు కదా? అది ఏం చిల్లరగా జమయ్యారా భయ్? దేవుని పూజించాలా. దేనికి ప్రశాంతత కోసం, గుడిలో ప్రశాంతత కోసం. మన దేశంలో జరిగేటి, మన తెలంగాణలో కాదు ఎక్కడైనా, ఆంధ్రాలో అయినా గుళ్ళు అనేటి బిజినెస్, జస్ట్ బిజినెస్.
తెలుసా? ఒక నార్మల్ వ్యక్తి గుడికి ఎందుకు వెళ్తారా? ప్రశాంతత కోసం వెళ్తాడు. నా మొడ్డది ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్ళినాం అనుకో, ఆడ దోసుకునే ఉన్నది కొబ్బరికాయ 100 రూపాయలు యాదగిరి గుట్ట కాడ. అసలు కథలు జరుగుతున్నాయి. నా మొయిడి సొల్లి గవ్వే ఇవ్వే ఓడియా పోడు. ఇప్పుడు ఇంతమంది చాలా మంది ఉన్నారు కదా మన దేశంలో. అందరు ట్యాక్సులు కడతారు. యాడ మొడ్డకాడ డెవలప్ అయినాయి మన దేశం? యాడ డెవలప్ అయింది పూక? పెద్ద మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు, రాజకీయ నాయకులు మస్తు మాట్లాడతారు. నీతి నిజాయితీగా మాట్లాడిన వాడు మాత్రం ఏదైనా ఒకటి చేస్తారు. వాళ్ళకి లొంగి మాట్లాడాల. అదే కరెక్ట్. ఇప్పుడు రోడ్లు చక్కగా ఉన్నాయా? డ్రైనేజీ, పొల్యూషన్. అసలైన ఢిల్లీలోనే పొల్యూషన్ ఉన్నది. ఏ నదులు చక్కగా ఉన్నాయి? యాడంటాడు ఓడంటాడు, లాట్రిన్ వెళ్తాడు, టాయిలెట్ పోతాడు. ఏమనంటే నేచర్ అంటారు, పోతారు. యాడంటాడో తాగుతారు, సీసాలు తాగుతారు, వాడేస్తారు. వేరే కంట్రీలు అట్లా ఉండదు. వేరే కంట్రీలలో డ్రింకింగ్ అనేది వాళ్ళకి బార్ ఉంటుంది, లేకుంటే ఇంట్లో మునుగుతారు. కానీ రోడ్ల మీద తాగుడు చేసుడు ఉంటే తీసుకుపోయి గుద్దంతా వలగదగి తీసుకుపోయి స్టేషన్లు ఎత్తారు, పెనాల్టీ పడుతుంది. అలాంటి మొడ్డల వ్యాపారం మన దేశంలో లేదు. ఏడంటాడా సిట్టింగ్లు ఎత్తారు, ఏడంటాడని పొలాలలో కానీ చెట్లలో పొదలలో ఏడంటాడా కండం ప్యాకెట్స్, బీర్లు, సిగరెట్లు, బిర్యానీ పొట్లాలు, ఇవే ఏవటి నా దేశం నాశనం అవుతుంది. మన దేశం నాశనం అవుతుంది. అరే నేను కుల్లా చెప్తున్నా, మన దేశం ఎప్పటికీ ఎదగది. మన చిల్లర రాజకీయం, ఈ చిల్లర పంచాయతీలు ఉన్నన్ని రోజులు. రాజకీయం అంటే ఏందిరా రాజకీయం అంటే దోసక తినడా మొడ్డది. ఇప్పుడు తెలంగాణలో సొల్లి యూరియాకి ఆపు. అరే యూరియాకి అమాయక ప్రజలు పాపం, చదువులేని వాళ్ళు, ముసలి వాళ్ళు, రైతులు, వాళ్ళకి ఏం తెలుసు? ఒక్కొక్కడు అంటాడు వాళ్ళ కొడుకులు ఉంటారు కదా, వాళ్ళ మన్మళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫోన్లో అప్లై చేసుకోవాలి, ఆర్డర్ వేసుకోవాలి. ఓడుండరు భయ్. ఇప్పుడు ఆ ముసలోడు ముసలి ఇద్దరే ఉంటారు, వాళ్ళకు వ్యవసాయం చేయాలి. వాళ్ళకి ఫోన్ తెలియదు, నమ్ముట ఏం తెలియదు. మరి వాళ్ళు ఎట్లా తీసుకొచ్చుకోవాలి? యూరియా ఎట్లా తీసుకొచ్చుకోవాలి? వాళ్ళకి యాప్ తెలియదు, అసలు పెద్ద ఫోనే ఉండదు వాళ్ళకి. ఏంది దోసక తినడా? చిల్లర రాజకీయం తెలుసా? చిల్లర పంచాయతీలే మన దేశంలో జరిగేటి. మన దేశంలో దోసక తినుడే కరెక్ట్ తెలుసా? మందిని ముంచి తిన్నోడు పేరుకత్తుడు తెలుసా? నీతి నిజాయితీ అన్నాడు గుద్దు దెంగించకపోతాడు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. పిచ్చకుంట రాజకీయం మన దేశంలో నడుస్తుంది. అందుకే మన దేశం అందుకే ఎదగది చెయ్యదు. ఇప్పుడు వేరే దేశాల్లో ఎలక్షన్ జరిగితే ఇట్లా బిర్యానీ పొట్లాడు, తాగరు, డ్రగ్స్ ఇవన్నీ ఏముండే నా మొడ్డది. మన దేశంలోనే చిల్లర పంచేది తెలుసా? స్టూడెంట్స్ అందరికి, యూత్ అందరికి వాళ్ళ ఎడ్యుకేషన్ పక్కన దెంగేసి బిర్యానీ పొట్లాలు, మందు, సిగరెట్ వీటికి అలవాటేసి నెల రోజులు అలవాటేసినాక ఏదైనా ఒక పని గుర్తుంచుకొని ఏదైనా ఒక పని అలవాటు అనేది 21 రోజులు కంటిన్యూ అదే చేసినాక మనిషి దానికి అలవాటు అయిపోతాడు. సో అట్లా ఎలక్షన్ టైంలో 2 నెలల ముందు మేపి వదిలి పడదెంగుతారు. యూత్ అందరూ తాగుడికి, బిర్యానీ పొట్లకు అలవాటు అవుతారు. గెలిచేంత సేపు తాగిపిస్తాడు. గెలిచినాక నా మొడ్డ నువ్వోడు నేనోడు దెంగిర్రా బాబు పూక అంటాడు. కలాస్ అడు రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓడన్నా గెలుస్తాడు, ఆడే హ్యాపీగా ఉంటాడు. ఈ యూత్ ఉంటాడు గుద్ద దెంగించుగా పిక్తారు వీళ్ళు గెలిచిన తర్వాత ఫ్రీగా ఇయ్యరు కదా. తల్లిదండ్రులని హెరాస్మెంట్ చేసాడు, లొల్లీలు వేసాడు, దొంగతనం చేసాడు, చైన్ స్నాచింగ్, ఈసారి చిల్లర పనులు జరుగుతున్నాయి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గుర్తు, అందరు గుర్తు. ఏం చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు? ఎంతకన్నా కంట్రోల్ చేస్తారు? నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు నిజాయితీగా ఏదన్నా యాక్షన్ తీసుకున్నారు అనుకో, పైనుంచి ఫోన్లు వస్తాయి. మా వాడిని, మా కులపొన్న అరెస్ట్ చేసినవాటగా, రిలీజ్ అయ్యి సార్ ఓకే సార్. పాపం ఆయన ఏం చెప్తాడు? ఆయన డ్యూటీ ఆయన కాపాడుకోవాలి, ఆయన జాబ్ అయినా కాపాడుకోవాలా. ఎందుకంటే ఆయన కూడా ఫ్యామిలీ ఉంటుంది. గంతే. మన దేశం సర్వనాశనం అయిపోతుంది. చిల్లర పంచాయతీలు ఇవే. గింత పోరుడు నడతా పొడతా ఏసత గుద్దితే అరే చిల్లర పూకొల్లారా. చైనా చూసుకోరా, కొంచెం మన చైనా సిగ్గు తెచ్చుకోవాలరా మనం. ఎందుకంటే వాళ్ళు ఎదుక్కుంటే ముంగడు పోతుర్రా.
ఎప్పటికైనా ఒకడు బాగుపడేటోని చూసి మనం బాగుపడాలిరా. తెలుసా? ఒకడు ఎదుగుతుండంటే వాడిని చూసి మనం ఇంకెట్లా ఎదగాలి గజ్జి చేసి సావాలి గానీ, ఆనికి గుంజొద్దురా. ఇసొంటి చేకారు పంచాయతీ మన ఇండియాలో ఉన్నది. ఎవడన్నా ఎదుగుతున్నాను కానీ గుంజుతారురా. అందుకే మన దేశం ఎప్పటికీ ఎదగది. నేను కూడా ఇండియన్నే. కానీ మన దేశంలో జరిగే ఇవే చెత్త రాజకీయాలు, చెత్త పంచాయతీలే ఉంటాయి. అందుకే మన దేశం ఎప్పటికీ పేరుకు రాదు. ఏమన్నా అంటే మనం మొత్తం కులం జై శ్రీరామ్. అరే రాముడు సీత మొక్కుర్రి అద్దంటలే, కానీ ఎంతవరకు అంతవరకే మొక్కాల గాని ఫోర్స్ చేయొద్దు ఎవరిని. ఇష్టం మొక్కేటోళ్ళు మొక్కుతారు, లేకుంటే లేదు. ఎవరిని ఫోర్స్, ఎవరి దేవుడికి వాళ్ళ దేవుడు, ఎవరిని నమ్ముతారు వాళ్ళ ఇష్టం పరిస్థితుల బట్టి. కానీ ఫోర్స్ చేయదు. ఇప్పుడు కొందరు ఉంటారు మీదికి జై శ్రీరామ్ అంటారు, లోపల మొత్తం కక్ష ఉంటది, కసి ఉంటది. అన్ని ఎట్లా మారుస్తావు? మార్చలేవు కదా. గట్ల